అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 80. ఆఫ్టర్ 2 అవర్స్ కిరణ్ హర్ష ఆఫీస్కి రాలేదని కాల్ చేస్తూ ఉన్నాడు. బట్ బాబు లిఫ్ట్ చేయట్లేదు. అలా చాలాసార్లు ట్రై చేసి విసుగొచ్చి ఊరుకున్నాడు. అంతలో బాబు కార్ దూసుకొచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. లైట్ పర్పుల్ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్లో షర్ట్ స్లీవ్స్ మడిచి కళ్ళకు షేడ్స్తో సీరియస్ సింహంలా నడుచుకుంటూ తన క్యాబిన్కి వెళ్తుండగా బాబు హ్యాండ్సమ్ కటౌట్ చూసి ఆఫీస్ ఎంప్లాయీస్ పాపల కళ్ళు పెద్దవి చేసి కనురెప్ప వేయడం మరిచి చూస్తున్నారు. పాపలు అబ్బాయిలు జెలసీతో చూస్తుండగా వాయు వేగంతో హీరోలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కిరణ్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు. అతడిని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ సీఈఓ సీట్లో ఆసీనులయ్యారు హర్షవారు. వచ్చిన హర్షని చూస్తూ ఏంట్రా కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అనగానే ఏం మాట్లాడకుండా అతని పనిలో తను లీనమయ్యాడు. రేయ్ నిన్నేరా అనగానే షార్పుగా ఓ చూపు చూస్తాడు. అతడి చూపుకి జంకి మౌత్ మ్యూట్ చేసుకున్నాడు కిరణ్. రేయ్ కిరణ్, అరగెంట్ బాబుతో ఫ్రెండ్షిప్ అవసరమారా నీకు? 13 క్యాబిన్లో ఉన్న లేడీకి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి పంపావా? లేదు, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిందిరా. రిక్వెస్ట్ చేయగానే కరిగిపోయావు కదా అని కిల్లింగ్ లుక్ విసరగానే కిరణ్కి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. బెల్ ప్రెస్ చేయగానే హర్ష పిఏ లోపలికి వస్తాడు. చెప్పండి సార్ అంటాడు భయంగా అతడిని షార్పుగా చూస్తూ. నీకు ఇక్కడ జాబ్ డబ్బుల కోసం చేస్తున్నావా లేక రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నావా? అదేంటి సార్ అలా అన్నారు? మనీ కోసం జాబ్ చేస్తున్నా అంటే ఇప్పుడే ఈ క్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో నీ రిజిగ్నేషన్ లెటర్. ఓకే అయితే సైన్ చేసి వెళ్ళిపో. అయ్యో నేనెందుకు రిజైన్ చేస్తాను సార్? నేను ఊర్లో ఉన్నప్పుడు వర్క్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను. వర్క్ కరెక్షన్ చేసి పంపించావు. ఓకే, మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలి? మిస్టేక్స్ ఎవరు చేశారో వాళ్ళని తీసేయాలని తెలీదా? ఎందుకు నాకు బీపీ పెంచుతారు అంటూ కిరణ్ని పిఏని చూస్తూ అంటాడు. సెకండ్లో ఆ అమ్మాయికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి పంపించేయండి. అయ్యో పాపం అని జాలి చూపిస్తే మీరు ఆఫీస్ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అన్న నెక్స్ట్ సెకండ్ 13 క్యాబిన్లో ఉన్న ఆ లేడీ ఎంప్లాయీకి రిజిగ్నేషన్ లెటర్ వెళ్ళిపోతుంది. సీఈఓ సార్తో మాట్లాడాలి అని చెప్పినా కానీ వినకుండా ఆమెను పంపించేస్తారు. ఆ రోజు కిరణ్తో ఒక్క మాట కూడా మాట్లాడాడు హర్ష. వర్క్లో ఫుల్ బిజీ అయిపోతాడు. చాలా రోజులు ఆఫీస్కి వెళ్ళక వర్క్ చాలా పెండింగ్లో ఉంటుంది. వీడికి ఏమైంది ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నాడు అని అనుకుంటుండగా న్యూస్లో మనం కింద బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. ఫుట్బాల్ ఛాంపియన్ ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి గారిపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఈ దుర్మార్గానికి ఎవరు పాల్పడ్డారో ఇంకా వివరాలు తెలియలేదు అంటూ రిపోర్టర్ పాప న్యూస్లో మోత మోగించేస్తుంది. అది చూసిన కిరణ్ షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. ఏంట్రా నీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందా? నాకెందుకు చెప్పలేదు అంటుండగా వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని మీడియాకి కాల్ చేసి ఆ న్యూస్ని ఆపకపోతే నెక్స్ట్ సెకండ్లో మీరు హుస్సేన్ సాగర్లో తేలుతారు అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఓహో, అందుకే సీరియస్గా ఉన్నావా? కిరణ్ హర్ష తల తిప్పి కిరణ్ని చూసి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో నీ బాడీలో పార్ట్స్ ఉండవు అన్న అతని బేస్ వాయిస్కి గమ్మున మౌత్ క్లోజ్ చేస్తాడు. అలా ఆ రోజు కాస్త 7 అవుతుంది. పాపకి కాల్ చేస్తాడు బాబు. చెప్పండి శ్రీవారు అంటుంది. ఏం చేస్తున్నావు? తిన్నావా అడుగుతాడు. ఇప్పుడే జ్యూస్ తాగా. ఎప్పుడొస్తావు అని అనేలోపే కాల్ కట్ చేస్తాడు బాబు. ఈయన గారికి ఏమైంది ఇలా కాల్ కట్ చేశాడు అనుకుంటూ ఎప్పుడు కోపమే, దేనికి కోపం వస్తుందో తెలీదు ఈ రావణ్ మహారాజ్కి అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది పాప. బాబు లిఫ్ట్ చేస్తాడా? చేయట్లేదు అని తల కొట్టుకుంటూ మెల్లగా బెడ్ నుంచి దిగి నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మెల్లగా బెడ్ రెస్ట్ని పట్టుకొని కూర్చొని లేచి ఒక అడుగు వెయ్యబోతే కడుపులో పట్టేసినట్లు అయ్యి అమ్మా అని కింద పడిపోతుండగా ఐరన్ హ్యాండ్స్ సెకండ్లో ఆమె నడుమును చుట్టేసి పడకుండా పట్టుకుంటాయి. పడతానన్న భయంతో కళ్ళు గట్టిగా మోస్తుంది పాప. ఇంకా పడకుండా ఉన్నానని కళ్ళు తెరిచి చూసిన పాపకి బ్రైట్గా మెరుస్తున్న మోముని చూసి ఆమె ఫేస్లో చిన్నగా నవ్వు విరిసి ఎప్పుడొచ్చావు రావణ్ అడుగుతుంది నిర్మలమైన వదనంతో. లోపల ఎంత కోపం ఉన్నా ఆమెను అలా చూడగానే మనసు ప్రశాంతంగా మారిపోయి మూడ్ ప్లెజెంట్గా మారిపోతుంది. తనని మెల్లగా లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెడతాడు. పడుకొని బోర్ కొడుతుంది రావణ్, ప్లీజ్ నన్ను కాస్త నడిపించు అనగానే ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు నన్ను
పెళ్ళెందుకు చేసుకున్నావు అడుగుతాడు. అతను అడిగిన ప్రశ్నకు బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజు. ఆన్సర్ మీ అంజు. సడన్గా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అప్పటి వరకు నేనంటేనే ఇష్టం లేని నువ్వు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? టెల్ మీ ఫాస్ట్. ఏమైంది రావణ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అడుగుతుంది భయంగా. నన్ను ఇష్టంతో చేసుకున్నావా లేక భయంతోనా? సే సంథింగ్ అంజు అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడగగానే, నువ్వంటే నాకు ప్రాణం హర్ష సూటిగా వచ్చింది అంజు మాట. సే అగైన్ అంటాడు ఇంకోసారి వినాలని. ఐ లవ్ యూ హర్ష అని అతనికి కరుచుకుపోయింది. ఆ మాటకు ఆమెను గట్టిగా హగ్ చేసుకొని, ఇంత ప్రేమిస్తున్న నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు? సూటిగా వచ్చింది అతని మాట. గతుక్కుమంది పాప. చెప్పు అంటాడు వాయిస్ బేస్ పెంచి. ఎందుకంటే నా మీద లస్ట్ అన్నావు, నా ఫ్యామిలీకి నన్ను దూరం చేస్తావేమో అని భయపడి నిన్ను దూరం పెట్టాను. కానీ నువ్వు నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీలా బాధ్యతగా చూసుకున్నావు కాబట్టి నేను ఓపెన్ అయ్యాను. లేకపోతే నా ఫ్యామిలీ కోసం నిన్ను నా మనసులోనే చంపుకునేదాన్ని, కానీ బయటపడేదాన్ని కాదు అంటున్న నెక్స్ట్ సెకండ్ అతని చేతిలో ఉన్న పాప నడుం చిత్తయింది. ఆవు అంటూ అరుస్తుండగా టక్కున ఆమె లిప్స్ లాక్ అవుతాయి. కోపంతో హార్డ్గా కిస్ చేస్తున్నాడు. గింజుకుంటుంది పాప. తన బలం సరిపోవట్లేదు. ఆమె పెదవులని అతనికి అప్పజెప్పి కన్నీళ్ళని ఆయుధంగా వాడి బయటకు వదిలేసింది. ఆమె కన్నీళ్లు హర్ష చెంపలకి తాకగానే ఇంకా కోపంతో కింది పెదవికి బయటిచ్చి చిరాగ్గా వదిలిపెడతాడు. వదలడమే ఆలస్యం. అతడి షోల్డర్స్పై కొడుతూ ఉంది. కొడుతున్న అంజు చేతులని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని వెనుకకు మెలిపెట్టి, నాకంటే నీకు ఎవరూ ఎక్కువ కాదు, కాకూడదు. నీ ప్రతి ఆలోచనలో నేను మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. వన్ మోర్ థింగ్, నా దగ్గర ఏ చిన్న విషయం దాయాలని చూసినా నాలోని సైకోని చూస్తావు. చెప్పు, ఎందుకు నన్ను దూరం పెట్టావు? చెప్పాను కదా, ఫ్యామిలీ కోసమని అంటుంది. ఐ ఆల్రెడీ టోల్ యూ, నీలో ఉన్న నన్ను చంపుకుంటే నాలోని శాడిస్ట్ని చూస్తావు అని చెప్పాను, అవునా? అంటుంది. మరి నేనంటే భయం పోయిందా అంటాడు షార్పుగా చూస్తూ. నువ్వంటే భయం కాదు రావణ్, ప్రేమ అంటుంది. షటప్. అంత ప్రేమించేదానివే అయితే ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే నా మీద ఉన్న ప్రేమను చంపుకుంటావా? అలా చంపుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అందుకే నాకు ప్రేమ అంటే అసహ్యం. ప్రేమ పేరు చెప్పి మోసాలు చేస్తారు అనగానే అంజు కళ్ళు ఎర్రగా మారి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ హర్ష అంటుంది గట్టిగా. అరుస్తున్న అంజలి బుగ్గలు ఒత్తిపట్టి, ఏంటి అరుస్తున్నావు? నా మీదకి వాయిస్ రేస్ చేయకూడదు అని చెప్పా. ఇంకొకసారి నీ వాయిస్ లేచిందనుకో చంపి పూడుస్తా అని తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మెల్లగా బెడ్ మీద పడుకోబెడతాడు. అంజు కళ్ళనీళ్లతో హర్షని చూస్తుంది. ఆమెను పడుకోబెట్టి ఇటు తిరగగానే తన చెయ్యిని పట్టుకొని ఆపుతుంది. ఏంటి అన్నట్లు తల తిప్పి విసుగ్గా చూస్తాడు. సారీ అంటుంది. అంజు మాటలు ఏం పట్టనట్లు అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అంజు హర్ష మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. హర్షకి మావయ్య గారు నన్ను బెదిరించిన విషయం ఎలా తెలిసింది అని థింక్ చేస్తుంది పాప. హర్ష ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని సోఫాలో కూర్చొని ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈసారి అంజు దగ్గరికి రావట్లేదు హర్ష. అంతలో డోర్ నాక్ అవుతుంది. సౌండ్ కాగానే అంజు లేవడానికి చూస్తుంది. హర్ష షార్పుగా ఒక చూపు చూసి వర్క్ చేస్తున్నవాడలా లేచి డోర్ ఓపెన్ చేసి మేడ్ తీసుకొచ్చిన ప్లేట్ని తీసుకుంటాడు. అంజు కోసం ఓట్స్ సూప్ తీసుకొని ఆమె పక్కన టేబుల్పై పెట్టి వెళ్ళి ల్యాపీలో తలదూర్చుతాడు. పాప తినిపిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ బాబు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి చాలా బాధిస్తుంది తనకి. ఇక అతని మొండితనం అర్థమైన అంజు మెల్లగా లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని పక్కనే ఉన్న ప్లేట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా టక్కున ఆ ప్లేట్ని తీసుకొని అంజు పక్కన కూర్చుంటాడు హర్ష. పర్వాలేదు, నేను తింటాను అంటూ తీసుకోబోతుండగా ఆమె చేతిని విసిరికొట్టి అతనే తినిపిస్తాడు. అంత కేరింగ్గా తనని చూస్తుంటే అంజు తనని చూసి బాధపడుతూ, నిన్ను చాలా బాధ పెట్టాను, సారీరా అని మనసులో అతనికి అపాలజీ చెప్పుకుంటుంది. అంతలో పాపకి పొలమారుతుంది. తన తల మీద తట్టి వాటర్ తాగిస్తాడు. ఆమె తినడం ఫినిష్ కాగానే మెల్లగా ఆమె కాళ్ళు పట్టుకొని బెడ్ కిందకి వేసి ఆమె షోల్డర్స్పై చెయ్యి వేసి మెల్లగా లేపి ఆమె చేతులని అతని మెడపై వేసుకొని చిన్నగా అటు ఇటు నడిపిస్తూ ఉంటాడు. అతన్ని ప్రేమగా చూస్తుంది అంజలి. కానీ బాబు ఫేస్ మాత్రం కోపంతో ఎర్రగా మారి కనబడుతుంది. ఆ కోపమంతా ఆమె మీద కాదు అని తెలుసు అంజలికి. తండ్రి కొడుకుల మధ్య
ఎవరో తెలియని అనామకురాలి వల్ల విభేదాలు రాకూడదు అని చెప్పదు. చెబితే ఖచ్చితంగా అతని నుండి దూరం అయిపోతాడు అని. నేను రాగానే తండ్రి కొడుకులని విడదీసిన పాపం నాకొద్దు అన్న ఉద్దేశంతో చెప్పకుండా ఉంటుంది అంజలి. కానీ బాబుకి అవి ఏవీ పట్టవు కదా. హర్ష కోపాన్ని చూస్తుంటే భయమేస్తుంది అంజలికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.